హాయ్ వెల్కమ్ టు ఈటీ. SSMB 29 చిత్రాన్ని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసింది. ఇప్పటికే 2 స్కెడ్యూళ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే అందరికీ తెలిసిందల్లా ఒకటే, ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్. ఇదే కథను గ్లోబ్ ట్రాడింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా చూపించబోతున్నారు. ఇంతకు మించి సినిమాకు సంబంధించి ఇంకే విషయమూ తెలియదు. అయితే ఈ కథకు స్ఫూర్తి రామాయణం అన్న సంగతి వెలుగులోకి వస్తోంది. ఇందులో మహేష్ పాత్ర రామాయణంలో హనుమంతుడిని పోలి ఉంటుంది అంటున్నారు. వివరాల్లోకి వెళితే, ఇండియానా జోన్స్ యాక్షన్ శైలి సినిమా తీయాలి అన్నది రాజమౌళి కల. చనిపోయిన వారిని బ్రతికించే ఓ శక్తి ఉంది అని, పురాణాలలో అంత పవర్ ఉన్నది కేవలం సంజీవని చెట్టుకే అని రామాయణం చెబుతోంది. రామాయణంలో రావణుడి కుమారుడు ఇంద్రజిత్ యుద్ధం కారణంగా రాముడి సోదరుడు లక్ష్మణుడు తీవ్రంగా గాయపడతాడు, ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాడు. దీంతో రాముడు వెంటనే హనుమంతుణ్ణి పిలిచి హిమాలయాలలో ఉన్న సంజీవని మూలిక తీసుకురమ్మని ఆదేశిస్తాడు. సరిగ్గా ఇదే పాయింట్ను బేస్ చేసుకుని SSMB 29 కథను రైటర్ విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసినట్లు వినిపిస్తోంది. ఇందులో మహేష్ పాత్రను హనుమంతుడి పాత్ర స్ఫూర్తితో రాసినట్లు లీకులు అందుతున్నాయి. దీంతో ఈ కథకు ఇతిహాస పురాణాలు స్ఫూర్తి అని తెలుస్తోంది. కథను గొప్పగా డ్రమటైజ్ చేయగల రైటర్ విజయేంద్ర ప్రసాద్. బాహుబలి, RRR లాంటి కథలన్నీ అలా పుట్టినవే.